హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ లేచాను, ఫాస్ట్గా లేచేసి ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయాను అనమాట. సో ఇంకా బెంగళూరు అయితే ఈరోజు స్టార్ట్ అయిపోవాలి. సో అందుకే ఇంకా ఫాస్ట్గా లేచేసి ఇంకా పనులన్నీ చేసేసుకొని ఫ్రెష్ అయిపోతున్నాను. సో ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇక్కడైతే రెడీ అయిపోతున్నాను అనమాట. సో నేను ఏమి యూజ్ చేయను పెద్దగా, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, పౌడర్, లిప్ బామ్, లిప్స్టిక్, అట్లే కొంచెం కాజల్ పెట్టుకుంటాను అంతే. మేకప్ అనేది డైలీ యూస్ అస్సలు చేయకూడదు. సో ఇక్కడైతే ఇంకా రెడీ అయిపోతున్నాను. సో నేను వాడే ప్రోడక్ట్స్ అన్నీ ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను ఇంకొక షార్ట్ వీడియో అయితే చేసి పోస్ట్ చేస్తాను. సన్ స్క్రీన్ అయితే మస్ట్ అండ్ షుడ్గా యూస్ చేయాలి. మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఏ స్కిన్ టైప్ అయినా సరే. సో స్కిన్ టైప్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాను అనమాట. సో చాలా వేడిగా ఉంటుంది, సన్ స్క్రీన్ రాసినా కూడా చెమటలు కారిపోతూ ఉంటుంది అనమాట. ఊర్లో అయితే అంత వేడి ఉంది. నాకైతే అస్సలు ఊరు నుంచి బెంగళూరు వెళ్ళాలనే అనిపించట్లేదు. బట్ వెళ్ళక తప్పదు కదా, మన పనులు మనం చేసుకోవాలి. ఇక్కడే ఉంటే డబ్బులు రావన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా కాజల్ కూడా లైట్గా పెట్టుకుంటాను రోజు అయితే. సో ఇంకా కాజల్ అది అప్లై చేసుకుంటున్నాను. సో ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలి అంటే కమెంట్ చేయండి, నేను లింక్స్ అవి షేర్ చేస్తాను. సో ఇంకొచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అది కూడా నేను ఇంకా ఏం చేయలేదు. నైట్ రైస్ ఉంటాయన్నమాట, అదే ఇంకా మజ్జిగన్నం తినేస్తాము. సో ఇంకా మంచిగా ఇట్లా రెడీ అయిపోతే ఇంకా ఫాస్ట్గా ఇంకా లగేజ్ అంతా నిన్న వెళ్ళాలనుకున్నాం కదా, కార్లో ఆల్రెడీ పెట్టేశాము. జస్ట్ రెడీ అయిపోయి ఇంకా మేము స్టార్ట్ అయిపోవటమే అనమాట బెంగళూరుకి అయితే. సో ఇంకా కొన్ని డేస్ ఉండాలనిపిస్తుంది, బట్ తప్పదు. సో ఇంక ఇలా నేను రెడీ అయిపోయాను. సో ఇంకేముంది విశేషాలు చెప్పాలా. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. కింద కమెంట్ బాక్స్లో లింక్ అయితే ఇస్తాను. సో అలాగే మన ఛానల్లో చాలా లాంగ్ వీడియోస్ ఉన్నాయి, షార్ట్ వీడియోస్ ఉన్నాయి, చూసేయండి. మంచి మంచి ట్రావెల్ వీడియోస్ ఉన్నాయి, కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, ఇంకా డైలీ వ్లాగ్స్ ఉన్నాయి, వాట్ నాట్ అన్నట్టు ఉంటుంది మన ఛానల్ అయితే. సో అన్నీ కూడా చూసేయండి. అలాగే ఎలాంటి కంటెంట్ కావాలో కూడా కమెంట్ చేసి చెప్పండి. సో ఇంకా నుంచి అయితే నేను డైలీ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తాను. షార్ట్ వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తాను. లాంగ్ వీడియోస్ అయితే అట్లీస్ట్ డే బై డే అయినా నేను అప్లోడ్ చేస్తాను. సో ఇంకొచ్చేసి ఇంకా రెడీ అయిపోయేసి ఇంకా బయటికి వెళ్ళేసి పూజ చేద్దామని చెప్పి పూలు కోసుకోవడానికి అయితే వెళ్తున్నాను ఇక్కడైతే. సో మా ఇంటి బయట అయితే చాలా ఇష్టం, నాకు చాలా బాగుంటుంది. సో ఇంకా బయట చెత్త అంతా చూడండి గాలికి లోపలికి వచ్చేస్తుంది అనమాట. ఎంత ఊడ్చినా కూడా విపరీతమైన గాళ్ళు అయితే వస్తున్నాయి. సో ఇంకా మా ఇంటి బయటే ఉంటాయన్నమాట పూల చెట్లు, అవి దేవుడి పూలకి. సో కొన్ని పూలు అయితే ఇంకా బెంగళూరు కూడా తెచ్చుకుందామని చెప్పేసి కొన్ని ఎక్కువ పూలు అయితే కోసుకున్నాను ఇక్కడ వచ్చేసి. సో ఇవి గన్నేరు పూలు ఉంటాయి కదా, చాలా బాగుంటుంది స్మెల్ అయితే, నాకు చాలా ఇష్టము. సో ఇంకా ఆ పూలు అయితే కోసుకున్నాను అనమాట. ఇవి దేవుడికి కూడా పెడితే చాలా అందంగా ఉంటుంది. చూడండి ఎంత బాగా పూసాయో, డైలీ పూస్తాయి అనమాట. మనకు ఊర్ల దగ్గర ఉంటే పూలకు కొనాల్సిన అవసరమే ఉండదు. ఈ సిటీస్లో ఉన్నామనుకోండి, 50 రూపాయలకి కొన్నా కూడా మనకి 2 డేస్ 1 డేకే వస్తాయన్నమాట. ఇంక ఇలా అయితే ఫ్రెష్గా పూలు అయితే కోసుకొని ఇంటికైతే వచ్చేసాను ఇంకా పూజ చేయాలని చెప్పేసి. సో మా ఇంట్లో కూడా ఒక చెట్టు ఉండే అనమాట పూలది, దేవుడు పెట్టేది. ఇంకా కొన్ని ఉన్నాయి కదా అని చెప్పేసి అవి కూడా కోసుకున్నాను. బెంగళూరు తెచ్చేసుకుందాం అని చెప్పేసి చెప్పులు వేసుకొని కోస్తున్నాను అనుకున్నా, అవి దేవుడికి పెట్టడానికి కాదు, బెంగళూరు తెచ్చేవి జస్ట్ మనకి ఇంట్లో డెకోర్ చేసుకోవడానికి అనమాట. అంటే ఉర్లీలో అట్లా వేసుకోవడానికి మాత్రమే. ఇంక ఇక్కడ వచ్చేసి ఫాస్ట్గా అయితే పూజ అయితే చేసేస్తున్నాను, ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి. సో సింపుల్గా చేస్తాను నేను పూజ, ఏం హడావిడి లేకుండా. సో చాలా సింపుల్ అంటే చాలా సింపుల్గా చేస్తాను. సో దేవుడి మందిరం అయితే మాకు చాలా చిన్నగా అనిపిస్తుంది నాకైతే. కొంచెం పెద్దగా ఉంటే చాలా బాగుండేదని కూడా ఫీల్ అవుతాను. మీరందరూ కూడా దేవుడికి దండం పెట్టేసుకోండి. సో ఇంకేమిటో కమెంట్ చేసి చెప్పండి, మీరు ఏమేమి చేస్తున్నారు, ఏంటి ఈరోజు టిఫిన్స్ అది అనేసి. సో ఛానల్ అయితే గ్రోత్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను. కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు ఎంకరేజ్ చేసినట్టుంటుంది మీ సబ్స్క్రైబ్స్, లైక్స్, షేర్సే. సో ప్లీజ్ కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని గ్రోత్, మన ఛానల్ స్టార్ట్ చేసి కూడా 2 years పైన అవుతుంది. నేను అప్పుడప్పుడు వీడియోస్ అయితే పెట్టలేదు, అది నా మిస్టేకే, సమ్ పర్సనల్ ఇష్యూస్ వల్ల. బట్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి మన ఛానల్ అయితే. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మంచి కంటెంటే ఇస్తాను, యూస్ఫుల్ కంటెంటే. సో ఇలా సింపుల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట నాది.
సో ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఫాస్ట్గా ఇంకా మేము రెడీ అయిపోయి వెళ్ళిపోవాలన్నమాట. సో లేదంటే మాకు మళ్ళీ ఈవినింగ్ వెళ్ళేసరికి నైట్ అయిపోతుంది. సో మా దేవుడిని కూడా మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే నేను తిరుపతిలో తీసుకున్నాను. 100 రూపాయలకే ఇచ్చారనమాట. చాలా బాగుంది, కళగా ఉంటుంది. సో ఇంకా మేము పూజ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా చెప్పే వాళ్ళకి చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాయి అనమాట ఇంటి దగ్గర అయితే. సో ఇదంతా మా ఇంటి ముందు అనమాట, ఇంటి ముందు. సో ఇంకా స్టార్ట్ అయ్యే ముందు అయితే మా అత్త వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేసి నాకు హెయిర్ ఆయిల్ కోసం కొన్ని పువ్వులు కావాలి, అలాగే మందార ఆకులు కావాలన్నమాట. అవి కోసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. మేము స్టార్ట్ అయిపోయాము. అక్కడ దారిలోనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళేసి ఇంకా ప్రతిసారి దేవునికి మొక్కుకొని వచ్చేస్తామన్నమాట. ఇంకా దేవుడిని మొక్కుకొని రిటర్న్ అయిపోయామన్నమాట. రిటర్న్ అయిపోయి ఇంకా బెంగళూరుకి అయితే స్టార్ట్ అయ్యాము. మధ్యలో వర్షం పడుతుంది. క్లైమేట్ అయితే చాలా బాగుంది. కొన్ని చోట్ల ఎండ్ ఉంది, కొన్ని చోట్ల వర్షం పడుతుంది. చాలా బాగుండే అనమాట. ఇంకా చెన్నూరు దగ్గర ఆగేసి బిర్యానీ అయితే పార్సల్ తీసుకున్నాము. కొంచెం దూరం మదనపల్లి దగ్గర ఇంకా ఆగేసి ఇక్కడ ఒక చెట్టు కింద కూర్చునేసి లంచ్ అయితే చేసేసాము. తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసరికి నైట్ అయిపోయింది 8:30 అలా. ఇంకొచ్చేసి ఫుడ్ తినేసి పడుకుంటాం. అంతే ఈ వ్లాగ్. బాయ్.